హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. వీడియో చూసి వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఏమేమి చేసామో అన్నీ ఇందులో ఉంటాయి. మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము. అక్కడ మేము కార్డ్ తీసుకున్నాము. ప్లేస్కి 60 ప్లేస్ వచ్చాయి. సో ఫస్ట్ ఇదే ఆడామన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ బాల్స్ పైనుంచి పడుతూ ఉంటే ఆ బాల్స్ని పిక్ చేసి మళ్ళీ అందులో వేయాలన్నమాట. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ రైడ్ని. అండ్ అందులో బాల్స్ కలర్ అన్నీ వేస్తూ ఉంటే పైనుంచి పడుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ సెకండ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఆ సెకండ్స్లో వేసేయాలి. గేమ్ ఓవర్ అయిపోయింది అక్కడి వరకు. అండ్ నైస్ థాట్ అన్నట్టు, నైస్ అటెంప్ట్ ఇచ్చారు. సో ఇదేమో ఇంకొక గేమ్ అండి. ఇది పైకి అవి బొమ్మలు ఉన్నాయి కదా, అవి లేస్తూ ఉంటాయి. అక్కడ హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ తీసుకొని బొమ్మల మీద ప్రెస్ చేస్తూ ఉండాలి. పాపం చిన్నదాని దగ్గర హ్యామర్ ఉంది, పెద్దదాని దగ్గర లేదనమాట. సో ఆ అమ్మాయి పాపం కొడదామంటే వాళ్ళ చెల్లి ఇవ్వట్లేదు. తను కొడతా ఉంది. పాపం ఒక్కొక్కసారి అలా కోమలి చేయి మీద కూడా కొట్టేసింది. పాపం తట్టుకొని ఆడిందనమాట ఓపిక్గా, ఎందుకంటే ఏడుస్తుందని చెప్పి వాళ్ళ సిస్టర్కి ఇచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి కార్ గేమ్ అండి. పైకి జంప్ అవుతున్నట్టు, స్వింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. చూడండి ఎలా చెప్తున్నారు, హాయ్ ఇంత భయం లేకుండా, కింద పడతామని కూడా లేకుండా బాగా చేశారనమాట. వస్తుంది చూడండి, నెక్స్ట్ మన వాళ్ళు వస్తారు. అసలు గోపిక అయితే చాలా ఎంజాయ్ చేసింది. కోమల్ అయితే అసలు ఇంకా పట్టుకోవడం కూడా లేకుండా అతను అసలు హాయ్ చెప్పడము, అరవడము, ఇది ఇందులో బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము యాక్చువల్గా అరౌండ్ 1కి అలా స్టార్ట్ అయ్యాము ఏఎంబి మాల్కి. మేము వెళ్ళేసరికి అట్లా 2:45 అట్లా అయ్యింది. బాగా ఆకలేసింది. అందులో ఒక రెస్టారెంట్, యాక్చువల్గా మేము కిందనే తిందామనుకున్నాము కానీ చాలా క్రౌడ్ ఉండే. సో అక్కడ ఇంకా మాకు దొరకదు, ప్లేస్ లేదు, కూర్చోడానికే ప్లేస్ లేదు. ఇంకా 3 పిల్లలతో కష్టం అవుతుందని మేము అక్కడ 5th ఫ్లోర్లో కొత్తగా కృష్ణపట్నం హోటల్ అంటే కొత్తగా పెట్టారని చూసి పైకి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మాకు హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చేయించారు. చిన్నపిల్లలు ఉన్నారండి అన్నా కూడా తను లైన్ అంటే లైను, ఎవరు ఒకరి తర్వాత ఒకరే పంపిస్తాను నేను, అట్లా ముందు పంపించనని చెప్పేసి మాకు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి తర్వాత లోపలికి పంపించిందనమాట. మాకు ఒక టేబుల్ అసైన్ చేశారు అక్కడ. కాకపోతే కొంచెం కాస్త ఏసీ తక్కువ ఉందో ఏమో తెలియదు కానీ హర్ష మాత్రం చాలా ఇరిటేట్ అయ్యాడు. కొంతసేపు అతన్ని వాడిని ఎత్తుకొని అటు ఇటు చేసిన తర్వాత కొంచెం కూల్ అయ్యాడు. మేము చిట్టి ముత్యాలు, చిట్టి రొయ్యలో సంథింగ్ ఏదో ఆర్డర్ చేసాము. అది చాలా టేస్టీ ఉండే, బట్ కొంచెమే వచ్చింది క్వాంటిటీ వచ్చేసి. అది అయిపోయిన తర్వాత, స్టార్టర్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసాం. బిర్యానీ మాత్రం మస్తుండే. ఇంకా గోపిక, కోమలి, హర్షకి హై చైర్ తెప్పించి కూర్చోబెట్టి వాడికి కర్డ్తో తినిపించుండే. ఇంకా హర్ష అక్కడితో అలా లంచ్ చేసేసి కిందికి వచ్చాము. ఇక్కడ ఆటలు కార్డ్ తీసుకొని ఆడిపిస్తున్నాము. ఇక్కడ హర్షగాడు అంతసేపు వాళ్ళ నాన్న భుజం మీద పడుకొని ఉండే అనమాట. సో వాడు అప్పుడే లేచి ఉండే, ఏడుస్తాడేమో అనుకున్నాము. ఇంకా వాడిని అందులో కూర్చోబెట్టి బెల్ట్ వేసి వాడిని చేసి ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. అసలు ఇంత భయం లేకుండా వీడు కూడా ఇంకా బాగా పైకి కిందికి అంటా ఉంటే వాడికి ఇంకా బాగా ఎంజాయ్ అనిపించుండొచ్చు. తను మాత్రం అసలు ఇంత ఏడవకుండా మమ్మల్ని ఇంకా చూస్తూ మాతో ఆడుతున్నట్టు వాడు చాలా ఎంజాయ్ చేసిండు. నేను చాలా భయపడుండే వాడు ఎక్కడ కింద పడతాడో అని. వాళ్ళ అక్క, చిన్న అక్క అయితే ఇంకా దాన్ని పట్టుకొని కింద పడతాడో ఏమో అని చేతులు పట్టుకొని ఉంటుందన్నమాట. కింద చేయి పెట్టి మరి వెయిట్ చేస్తుంది, పడతాడేమో పట్టుకుందామని. ఇంకా వాళ్ళ పెద్దక్కేమో ఆట ఆడిస్తుంది బయట ఉండి. వాడు చూస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసిండు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 minute ఉండే. వాడు ఇంకా కూర్చోవడం స్టామినా అయిపోయిందేమో, ఇంకా ఒరుగుతూ ఉన్నాడు గిన్ను. అసలు బాగా ఆడుకున్నాడు, బాగా ఎంజాయ్ చేసిండు. వాడు కూడా అంతసేపు పడుకున్నాడు. ఇంకా అదండి లంచ్ వచ్చేసి అలా చేసాము. ఇంకా లంచ్ చేసేసి కిందికి వచ్చి లైన్ మాత్రం చాలా పెద్దగా ఉండే కార్డ్ తీసుకోవడానికి. ఆ లైన్లో నించునేసరికి చాలా టైం పట్టింది. ఆ కార్డ్ తీసుకొని బయటకు వచ్చి వీళ్ళకి ఆడిపించేసరికి మాకు సాయంత్రము 4 అయింది కార్డు మన హ్యాండ్కి వచ్చేసరికి. ఇంకా అన్ని ప్లేస్ అన్ని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దాని దగ్గర కార్డు పెట్టి స్వైప్ చేసి వీళ్ళని ఆడిపించేసరికి చాలా టైం పట్టింది.
ఇంకా గోపిక, కోమలి, హర్ష వీళ్ళందరికీ ఆడిపిచ్చాము. ఆ గోపికను కూడా అలా కూర్చోబెట్టాము. దాని కలర్ డ్రెస్‌కి దానికి మ్యాచింగ్ అయింది భలేగా. అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఎక్కడ అసలు ఫస్ట్ తనే ఆడాలని బాగా అల్లరి చేసిండే. అయినా పర్లేదు ఆడిపిచ్చాము బాగానే మంచిగా. కానీ మాకే ఓపిక లేకుండే, కానీ పిల్లలు మాత్రం ఇంకా ఉందాము, ఆడుకుందాము ఈ మూడ్‌లోనే ఉన్నారనమాట. ఇది వచ్చేసి కార్ అండి. ఈ కార్‌లో ముగ్గురిని కూర్చోబెట్టి ఆడిపిద్దాం అనుకున్నాము. బట్ మన గోపిక ఎక్కడ వింటది. అస్సలు నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పి అసలు దానికి రాకున్నా ఎట్లా చేస్తుంది చూడండి. అబ్బా! మస్తు ఘోరంగా ఆడుతుండే. ఇక గోపిక ఏమో కోమలేమో నన్ను ఎక్కించిర్రు ఆ ఫ్లయింగ్ దాని మీదకి. నన్ను కూడా వాళ్ళని ఎక్కించి నన్ను ఎందుకు ఎక్కించలేదని తనంటే మళ్ళీ వాళ్ళ నాన్న ఫ్లయింగ్ దాని దగ్గర తీసుకెళ్ళిండు అనమాట తనని ఎక్కించడానికి. కానీ చాలా హైట్ ఎక్కువైపోయింది. అదేమో చిన్న చైర్, ఇంకా అదేమో హైట్ అనిపించేసి పెద్దగా. ఇదేమో ఇంకా అస్సలు వదలకుండా వెళ్ళాలి ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి నిజంగానే కార్ వెళ్ళిపోతుందో ఏమో అన్నట్టుగా ఫుల్ టు ఫుల్ డ్రైవ్ చేసింది. ఇదిగోండి చూడండి, అదేమో చైర్ చిన్నగా అయిపోయింది, పాపేమో పెద్దగా అయిపోయింది. కానీ దాని సంతోషం కూడా ఉంటుంది కదండి, అందుకని ఎక్కించాము. బాగుండే అది కూడా. ఇదేమో వాళ్ళు ఇందాక వెళ్ళి ఎక్కిందేమో స్ట్రైట్ అనమాట, ఇదేమో రౌండ్. సో ఇది కూడా బాగుండే. తర్వాత మళ్ళీ గోపిక దీన్ని కూడా ఎక్కుతాను ఏడ్చింది. ఇక లాస్ట్ తనని కూడా మళ్ళీ ఎక్కించామనుకోండి. ఇంకా తనని ఎక్కించి మళ్ళీ కొంచెంసేపు తనని కూడా ఆడిపించాము. ఎందుకంటే అక్క ఏది చేస్తే చెల్లి అది చేయాలి కదా. సో తనని కూడా ఎక్కింది, బాగా ఆడుకుందనమాట. అంతే అండి. ఇంకా బాగా పక్కన గేమ్స్, ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈ చిన్నదానికి హైట్ తక్కువ ఉండడం వల్ల కొన్ని గేమ్స్లో అలౌ లేకుండే. పాపం దానివల్ల కోమలి కూడా వెళ్ళకుండా ఒకతే ఇది ఏది ఆడితే అదే ఆడిందనమాట చాలా వరకు. ఎందుకంటే హైట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అలౌ చేయలేదన్నమాట. సో ఇంకా కొన్ని గేమ్స్ ఓన్లీ కార్ గేమ్స్, స్టాండింగ్ గేమ్స్ ఇంకా అవే ఆడింది. లాస్ట్కి మాత్రం ఒక హైలైట్ గేమ్ ఉండే అండి, వాటర్ గేమ్ ఉండే, అది వస్తుంది చూడండి. అది కూడా ఇది కార్ మళ్ళీ తనని ఆడనీయలేదు, అదే ఆడుతూ ఉంది. నువ్వు అక్కన ఆడనీవా, నన్ను కూడా ఆడనీవా అని హర్షగాడు కూడా చెయ్యేసిండు. బట్ అది మాత్రం ఎక్కడ ఆగుద్ది, ఏమో ఉన్న బలమంతా ఉపయోగించి మరీ కార్ గేమ్ ఆడేసింది. ఇది వచ్చేసేమో వాటర్తోనండి, నిజంగా వాటర్తోని ఆ స్క్రీన్ మీద మనము అంటే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అక్కడ మన ఫైర్ వస్తే ఆ ఫైర్ అనేది పోతుంది అనమాట, నిజం వాటర్తో కాబట్టి. అయితే గోపిక చూడండి, అది ఉందే కొంచెం నిజం వాటర్ కాదని చెక్ చేస్తుంది అది. సో అదొకటి బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వాటర్ గేమ్ అండి, ఆ కంప్లీట్ వాటర్, నిజంగా వాటర్లో ఉన్నట్టుగానే బోట్ అది. ఇంకా అసలు అది మాత్రం హైలైట్ అండి, హైలైట్ ఆఫ్ ద వీడియో అనాలా, లేకపోతే ఏఎంబి మాల్కి హైలైట్ అనాలా. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసారు. ఏంటంటే అది స్లోగానే వెళ్తుంది, బట్ రిమోట్ కంట్రోల్ అనుకుంటా. వాళ్ళు దాన్ని రిమోట్ కంట్రోల్ చేస్తూ ఉంటే చుట్టూ వెళ్తూ ఉంటుంది అనమాట. మన పిల్లలు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసారు. ఒక్కటే రౌండ్ తిప్పారు అనమాట, ఒక్క కార్డ్ స్వైపింగ్కి ఒక్కటే రౌండ్. సో ఇద్దరు ఎక్కిరు కాబట్టి 2 సార్లు స్వైప్ చేసుకొని తిప్పినారు. బట్ పిల్లలు ఇంకొక రౌండ్ తిరిగితే బాగుండని వాళ్ళు బాగా అంటుండే. కానీ మస్తు క్రౌడ్ ఉంది, ఆ క్రౌడ్లో వాళ్ళని వెంటనే దించేసారు అనమాట. నేను నా దగ్గర కార్డు లేకుండే, వాళ్ళ నాన్న ఒక దగ్గర ఉన్నాడు, నేను ఒక దగ్గర ఉన్నా. కార్డు ఉంటేనన్నా చెప్తుండే, బట్ కార్డు ఒక దగ్గర ఉంది, అప్పటికే వాళ్ళు దిగుతున్నారు. ఇంకా బయటకు వచ్చినాక నన్ను అంటున్నారు, ఒక్కటే రౌండ్ వేసారు మమ్మీ, మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే బాగుంటుండే అని. ఏం చేస్తాం ఇక, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి ఇది ఎక్స్పీరియన్స్ కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా మనము ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళి ఒక 2 రౌండ్స్ అన్న వేయించాలి పిల్లల్ని, ఎందుకంటే అంత బాగుండే. ఈ గోపిక ఏమో వాటర్లో చేయి పెట్టి ఆడుతూ ఉండనమాట. నిజం అది ఏంటంటే ప్రతిదీ నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటుందన్నమాట. కోమలి ఏమో చెప్తున్నాడు వాళ్ళ నాన్న, వాటర్ టచ్ చేయనీయకు, అవి ఏం వాటర్ ఏంటో అని చెప్పేసి. వాళ్ళు అట్లనే తినే నోట్లో చేయి పెట్టుకోవడం ఏదన్నా చేస్తుందేమో అని వాటర్ని పెట్టనీయ, కోమలి చెల్లెని చూసుకో అని చెప్తున్నాడు. బట్ చెల్లెని చూసుకునేటట్టు ఏం లేదు, అది ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, సూపర్ ఉందని చెప్తున్నారు. నాకేమో ఎట్లుందని అడిగితే, అండ్ మస్తు ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది, అసలు ఇదే హైలైట్. ఎక్కేటప్పుడు అసలు ఎక్కడం ఒకటి, అక్కడ మనిషి కనిపిస్తున్నారు కదా, అతను ఆపరేట్ చేస్తున్నాడు అనమాట అన్ని బోట్స్ని. సో దాన్ని ఎక్కించడము అతను, తర్వాత కిందికి దించడం, అట్లా ఇది ఎక్కి కిందికి దిగేటప్పుడు హైలైట్ ఉందంట, పిల్లలు చెప్పిండే.
అది అలా అలా వెళ్తుండే అనమాట. ఇవి హర్ష ఇవి నించొని చూస్తున్నాం మేము. అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో చూసుకొని వీడియో తీసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.